తెలంగాణ ప్రభుత్వం నిన్న అంతర్జాతీయ మహిళల దినోత్సవం పురస్కరించుకొని సీఎం రేవంత్ రెడ్డి మహిళలకైతే గుడ్ న్యూస్ చెప్పారు. ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో కళాశాలకు వెళ్ళే విద్యార్థి మహిళలకైతే గుడ్ న్యూస్ అని చెప్పి కూడా చెప్పుకోవచ్చు. వాళ్ళకి ఈ ఎలక్ట్రానిక్ సంబంధించిన స్కూటీలు అయితే ఇస్తాము అన్నట్టుగా ఏదైతే ఎన్నికల్లో హామీలు ఏదైతే ఇచ్చారో ఆ హామీని నెరవేర్చే క్రమంలో ముందుకెళ్తా ఉంది. దీనికి సంబంధించి కూడా అధికారులకైతే ప్రభుత్వం అయితే ఆదేశించింది. త్వరలో వాళ్ళకి సంబంధించి కూడా ఏవైతే ఆ దరఖాస్తులు తీసుకోవాలి, ఎంతమంది ఉన్నారు, ఎంత ఖర్చు అవుతుంది, దానికి సంబంధించిన అంశాల మీద కూడా ఒక ఖచ్చితంగా నివేదిక కావాలి అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఆదేశాలు అయితే జారీ చేసినట్టు కూడా కనబడతా ఉంది. ఎవరైతే 18 సంవత్సరాల నిండి కళాశాలకు వెళ్తున్న మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అర్హులుగా వాళ్ళకి నుండి అప్లికేషన్ తీసుకొని వాళ్ళకి ఎలక్ట్రానిక్ సంబంధించిన వెహికల్స్ అయితే ఇవ్వబోతా ఉన్నారు. ఎలక్ట్రానిక్ సంబంధించిన స్కూటీలు అయితే వాళ్ళకి ఇచ్చే అవకాశాలు అయితే కనబడతా ఉంది. ఇప్పటికే మహిళల యొక్క అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. అనేక విధాలుగా మహిళలకి అండగా ఉంటా ఉంది. ఇటు డాక్రా మహిళలకు సంబంధించిన లోన్లో కావచ్చు, వడ్డీ లేని రుణాలు ఇస్తూ ఉంది. అదేవిధంగా ఎవరైతే వ్యాపారాలు చేసుకోవాలనుకుంటున్న మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా వడ్డీ లేని రుణాలు ఇస్తూ ఉంది. అనేక విధాలుగా మహిళలకి వాళ్ళ యొక్క సారికతను పెంచే విధంగా వాళ్ళ కృషి చేస్తూ ఉన్నారు. మహిళల యొక్క అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లాలనే విధంగా తెలంగాణ ప్రభుత్వం ముందు నుండి కూడా ఆలోచిస్తూ ఉన్న నేపథ్యం కనబడతా ఉంది. మహిళల యొక్క అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధిగా భావించి అనేక కార్యక్రమాలు అయితే చేస్తూ ఉన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. ఈ పరిస్థితులలో కూడా విద్యార్థులకు ఇస్తా ఉన్న ఏవైతే స్కూటీలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా త్వరలో దరఖాస్తు అయితే తీసుకోబోతా ఉన్న నేపథ్యం కనబడుతుంది. అయితే ఇప్పటికే వీటికి సంబంధించిన కూడా దరఖాస్తులు మైనార్టీకి సంబంధించిన మహిళల నుండి అయితే తీసుకున్నట్టు కూడా కనబడతా ఉంది. త్వరలో మిగతా వారి నుండి కూడా వీటికి సంబంధించిన అప్లికేషన్స్ అయితే తీసుకునే అవకాశాలు అయితే కనబడతా ఉంది. ఇప్పుడు కొన్ని ప్రదేశాలలో కూడా మహిళలకు సంబంధించిన ఏవైతే స్కూటీలు ఉంటాయో మైనార్టీకి సంబంధించిన వాళ్ళకి త్వరలో ఇచ్చే అవకాశాలు అయితే కనబడుతుంది. ఎందుకంటే వాళ్ళ నుండి దరఖాస్తులు తీసుకునే పూర్తయిపోయింది, దరఖాస్తుల దశ పూర్తయిపోయింది, వాళ్ళకి ఇచ్చే నేపథ్యం కనబడతా ఉంది. ఇక మిగతా వాళ్ళకు కూడా తొందరలో వాళ్ళ నుండి దరఖాస్తులు తీసుకొని ఎవరైతే అర్హులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే విద్యార్థులు ఎవరైతే కళాశాలకు వెళ్తా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇచ్చే అవకాశాలు అయితే కనబడతా ఉంది. దీనికి సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు అయితే వేసినట్టు కూడా కనబడతా ఉంది. ముఖ్యంగా ప్రభుత్వ కళాశాలలు చదువుకునే మహిళలకి ప్రాధాన్యతంగా ఉండే అవకాశాలు అయితే కనబడతా ఉంది. ఎవరికైతే ప్రభుత్వ పాఠశాల చదువుతా ఉన్నారో, మెరిట్ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళ యొక్క ఆర్థిక వ్యవస్థ ఇబ్బందిగా ఉంది ఎవరైతే ఉన్నారో, వాళ్ళ యొక్క దారిద్ర్య రేఖకి దిగువలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక లిస్ట్ తయారు చేసి వాళ్ళకి ఇచ్చే అవకాశాలు అయితే కనబడతా ఉంది. ఇప్పటికే మహిళలకి ఫ్రీ బస్ ఇస్తా ఉన్నారు. కానీ దానికంటే ఇంకా ముందుకు వెళ్ళాలి అంటే, ఒక మహిళ ఇంటి నుండి బయటికి రావాలంటే ఫ్రీ బస్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అనే అంశాలపైన వాళ్ళకి ఒక దారి నిర్దేశం ఉండాలి అని అంటే వాళ్ళకు ఒక ఆలోచన రావాలి. ఆలోచన రావాలంటే వాళ్ళ యొక్క కృషి చేయాల్సిన ఏవైతే పనులు ఉంటాయో వాళ్ళకి ఒక ఓన్ వెహికల్ ఉంటే వాళ్ళు వెళ్ళాల్సిన ప్రదేశాలకి వెళ్తారు. వాళ్ళు చేయాల్సిన అచీవ్మెంట్స్ ఏవైతే ఉంటాయో, అంటే చాలామంది కూడా ఎవరైతే విద్యార్థి దశలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా వరకు కూడా ఒక ట్రైనింగ్ తీసుకోవడానికి, ఇటు కోచింగ్ తీసుకోవడానికి, లేకుంటే మహిళలు ముఖ్యంగా కూచిపూడి సంబంధించిన అవి ట్రైనింగ్ తీసుకోవడానికి, ఇలాంటి ఏవైతే ఉంటాయో విద్య గురించి కావచ్చు, లేకుంటే వాళ్ళ యొక్క ఉపాధి గురించి కావచ్చు, లేకుంటే వాళ్ళకి ట్రైనింగ్ సంబంధించి కావచ్చు, ఏవైతే ఈ అంశాలపైన వాళ్ళు ముందుకు వెళ్ళాలి అంటే వాళ్ళకు ఖచ్చితంగా స్కూటీలు కావాలి కావచ్చు, ఖచ్చితంగా ఇస్తాము అనే విధంగా నిన్న సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టు కూడా కనబడతా ఉంది. వీటికి నాంది పలికే విధంగా, అంటే ఈ ఇచ్చే విధంగా ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తూ ఉన్నారు. వాటికి సంబంధించి కూడా ఆర్థిక పరమైన ఇంత వరకు అవే అవకాశాలు కనబడతా ఉంది. బడ్జెట్ ఎంతవరకు ఇవ్వాల్సిన అవకాశం ఉంది, వచ్చే బడ్జెట్లో కూడా వీటికి కొంత చోటు దక్కే అవకాశాలు అయితే కనబడతా ఉంది. అయితే ఎలక్ట్రానిక్ సంబంధించిన వెహికల్ సంస్థలతో కూడా ప్రభుత్వం అయితే టైఅప్ అయ్యే అవకాశాలు అయితే కనబడుతూ ఉంది. కొంత సబ్సిడీ కింద ఇటు ఎలక్ట్రానిక్ వెహికల్స్ అయితే ప్రభుత్వం తీసుకొని ఆ ప్రభుత్వం తీసుకున్న వెహికల్స్ని ఇటు మహిళలకి, విద్యార్థులకు ఇచ్చే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి.